దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం, దావీదు కీర్తన. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కృమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. నేను మరలా చదువుతున్నాను. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు చెప్తున్నటువంటి మాట అంటే జనులారా అని చెప్తూ ఒక పబ్లిక్కి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. లేకపోతే మనం రిసీవ్ చేసుకోవచ్చు, మనతోనే మాట్లాడుతున్నట్లుగా రిసీవ్ చేసుకోవచ్చు. జనులారా అని చెప్పిన మాటను మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడి. ఇది చాలా అది ఎలా అనిపిస్తుందంటే ఒక అనుభవజ్ఞుడు తన తరువాత ఉన్నటువంటి వారికి నేర్పించే పాఠంగా కనిపిస్తుంది. నిజమే, అనుభవజ్ఞుడే. దావీదు దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి, దావీదు దేవుని ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి పొందుకున్న ప్రతి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నటువంటి మాట, జనులారా ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచండి. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచండి అన్న మాటను హోప్ ఇన్ హిమ్ ఎట్ ఎవ్రీ అవర్ అంటే ప్రతి అవర్లో లేదా ప్రతి గంటలో ప్రతి నిమిషం ఆయన మీద నమ్మకం ఉంచండి, ప్రతి నిమిషం ఆయన మీద నమ్మకం ఉంచండి అనే అర్థాన్ని సూచించే విధంగా ఆ మాట ఉంది. ఇంకొక తర్జుమాలో ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ పుట్ యువర్ ట్రస్ట్, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ పుట్ యువర్ ట్రస్ట్ అని ఉంది. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడం అన్నప్పుడు ప్రతి నిమిషము ఆయన మీద అని చెప్పాడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద. అది ఎట్ ఎవ్రీ సిచ్యుయేషన్ పుట్ యువర్ ట్రస్ట్, ఆయన మీద మన నమ్మకాన్ని ఉంచాలి అంటున్నాడు. అంటే ప్రతి నిమిషంలో ఆయన మీద నమ్మకం ఉంచమని చెప్తున్నాడు, ప్రతి సిచ్యుయేషన్లో ఆయన మీద నమ్మకం ఉంచమంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన సన్నిధిని మీ హృదయమును కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం అంటున్నాడు. ఆయన సన్నిధిని మీ హృదయమును కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అంటున్నాడు. ఆశ్రయముగా చేసుకున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని మీద ఎప్పుడు నమ్మకాన్ని నిలుపుడి, ఎల్లప్పుడూ నమ్మకాన్ని నిలుపుడి అని చెప్తున్నాడు. నమ్మకం ఉంచుడి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప ఆ విశ్వాసంతో కూడినటువంటి మాటలు ఆ మాటలు. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయం. ఆయన తప్ప మరొకటి మనకు ఆశ్రయం కాదు. అది నా అనుభవం అన్నట్లుగా దావీదు మన ముందు మాట్లాడుతున్న మాట. జనులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడూ. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన నమ్మికను దేవుని మీద నిలపలేకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. కొన్ని ఒత్తిడుల గుండా వెళ్తున్నప్పుడు, ఇదిగో దావీదు తరమబడుతున్నప్పుడు, అవమానాలకు గురవుతున్నప్పుడు, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు తన జీవితంలో ఎన్నెన్నో అయినప్పటికీ నేను దేవుని మీదే నమ్మిక ఉంచాను. జనులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి. మన నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు ఉంటాయి, తొందరలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, కృంగిన స్థితులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి చీత్కారానికి గురవచ్చు, లేకపోతే రేపు ప్రాణం పోయే పరిస్థితులు అనొచ్చు. పరిస్థితి ఏదైనా ప్రతి పరిస్థితిలో నమ్మకాన్ని కోల్పోవద్దు, నమ్మకం ఉంచు. ఎవ్రీ సిచ్యుయేషన్ ఎవ్రీ అవర్, ప్రతి గంట, ప్రతి అవర్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అన్నట్లు. అంటే దేవునిని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఈ అనుభవాలు మనకు వస్తాయి. యెహోవాను నమ్ముకొనుట అన్నప్పుడు, యెహోవాను నమ్మినప్పుడు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని దావీదు చాలా సందర్భాలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆయన మనకు ఆశ్రయదుర్గం కనుక నేను ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుతాను. జనులారా, మీరు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. నమ్మకం నిలపలేకపోవడానికి, నిరీక్షణ నిలపలేకపోవడానికి, నమ్మకం నిలపలేకపోవడానికి, నిరీక్షణ నిలపలేకపోవడానికి గల కారణాలు ఏమైనా కావచ్చు. కానీ
ఒక నిర్ణయాన్ని చేసుకుందాం. పరిస్థితులు ఏమైనా, సందర్భం ఏదైనా, అననుకూలత ఏదైనా, దేవా ఎల్లప్పుడూ నీ యందు నేను నమ్మిక ఉంచుకుంటున్నాను, నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను ప్రభువా, నా ఆశ్రయదుర్గము నీవే ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, మనను నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. కనుక ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచగలిగినట్లుగా దేవుడు తన కృపను మన మీద ఉంచులాగున ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే ప్రభువా, మా జీవితాలలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు ఉండొచ్చు ప్రభువా. ఇదిగో దావీదు పలుకుతున్న మాట, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అనే మాటను బట్టి మేము ప్రోత్సహించబడుతున్నాం ప్రభువా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ, ప్రతి మూమెంట్లో, ప్రతి సందర్భంలో మీ మీద ఆధారపడగలిగే అనుభవాలు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఎలా అనగా మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ నుండి నిరీక్షణను, మీ సన్నిధిలో నిరీక్షణ కోల్పోలేక చేసే పరిస్థితులు ఏమున్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితులు మా నుంచి దూరపరచమని వేడుకుంటూ, మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.